అదరని బెదరని అంబటి. అవును, మీరు వింటుంది నిజమే. ఎక్కడా అదరటం లేదు, ఎక్కడా బెదరటం లేదు అంబటి రాంబాబు గారు. అయితే 1989లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 30 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తుల్లో దాదాపుగా అంబటి రాంబాబు గారే టాపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక నాయకుడికి ఎమ్మెల్యే కాకుండా మధ్యలో 30 సంవత్సరాల గ్యాప్ వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు అంబటి రాంబాబు గారు అని చెప్పొచ్చు. అంటే దీని ప్రధానమైనటువంటి కారణం ఆయనకున్నటువంటి వాక్చాతుర్యం, ఆయన మాట, ఆయన భాష ఆయనకు పెట్టుబడి. చాలామంది రాజకీయ నాయకులకి డబ్బులు పెట్టుబడిగా పెట్టుకుంటారు, లేకపోతే 24 గంటలు ప్రజల్లో తిరుగుతారు. సో రకరకాలుగా సేవా కార్యక్రమాలు పెట్టుబడి. కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారికి పెట్టుబడి ఆయన భాష, ఆయన యొక్క విషయ పరిజ్ఞానం. కేవలం ఆయన భాష, విషయ పరిజ్ఞానంతో నాయకుడిగా ఆయన నెట్టుకొస్తూ ఉన్నాడు. ఆషామాషి నాయకుడిగా కాదు, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఆయన నెట్టుకొచ్చారనేటువంటి మాట వాస్తవం. అయితే కాస్త ఆయన భాషలో ఉన్నటువంటి కాస్త దూకుడిని, ఆ పదజాలాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారిని అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా మెచ్చుకునేవారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబు గారు టంగు స్లిప్ అవ్వటం ఏదైతే ఉందో అది ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క స్థాయిని కొన్ని సందర్భాల్లో కొంచెం తగ్గించిందని చెప్పుకోవాలి. సరే, ఒకసారి ఆయన పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే మొట్టమొదటిసారి 1989లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్ ఆయన. అయితే వాళ్ళ నాన్నగారికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది, కాకపోతే ఆయన ఎమ్మెల్యే కాలేదు. ఆయన కూడా టికెట్ కోసం ట్రై చేశారు. సో ఆయన అయితే ఎమ్మెల్యే అవ్వలేదు. సో వంగవీటి మోహన్ రంగా గారి హత్య తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో 1989 ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా డౌన్ఫాల్ అయింది. కాంగ్రెస్ పార్టీ మరి పెద్ద ఎత్తున విజయం వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 89 తర్వాత 94 ఎన్నికల్లో మళ్ళీ అంబటి రాంబాబు గారు రేపల నుంచి పోటీ చేశారు, ఓటమి చెందారు. 99 ఎన్నికల్లో మళ్ళీ రేపల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, ఓటమి చెందారు. వరుస ఓటములతోటి కాస్త ఆయన డేలా పడిపోయారు రాజకీయంగా. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అంబటి రాంబాబు గారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబటి రాంబాబు గారు ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. అయితే 2004లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఎందుకంటే అప్పటికే 2 ఎన్నికలు ఓడిపోయి ఉన్నారు, ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందుల పాలైపోయారు, పోటీ చేయలేదు. సో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబటి రాంబాబు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం ఉండేది. సో అంత యాక్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఏర్పడింది. వైఎస్ఆర్ వర్గంగా ముద్రపడ్డాడు రాంబాబు గారు అప్పట్లోనే. సో 2009 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. అయితే 2009 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. ఒకనొక టైంలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ పెట్టిన మొట్టమొదట భాగంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ పెట్టినప్పుడు వాయిస్ ఆఫ్ వైసీపీ అంటే అంబటి రాంబాబు గారు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఆయన వాయిస్ అంతా ప్రభావితం చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఆయన వెంట నిలబడ్డ నాయకులు అంబటి రాంబాబు గారు, అందులో ఎలాంటి డౌటు లేదు. 2014లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి. ఉమ్మడి గుంటూరు జిల్లా వచ్చింది సత్తెనపల్లి. అప్పటికి రేపలు వదిలేశారు ఆయన. సో కోడెల శివప్రసాద్ గారి మీద ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి మళ్ళీ అదే కోడెల శివప్రసాద్ గారి మీద ఎమ్మెల్యేగా గెలిచారు అంబటి రాంబాబు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో 2.5 సంవత్సరాలు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సో అంబటి రాంబాబు గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిధ్వని వచ్చేలాగా ఆయన పనిచేశారు. ఆయన భాష ఆ విధంగా ఉంది. కాకపోతే ఆయన చేసిన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో కాస్త ఫెయిల్ అయ్యారనేటువంటి అభిప్రాయం కొంతమంది కొన్ని వర్గాల్లో ఉంది. కానీ ఆయన మాత్రం అవకాశం ఉన్నంత వరకు నేను పనిచేశాను అనేది వారు చెప్తూ ఉంటారు. సరే, రాజకీయాల్లో పని చేయటం, పని చేయకపోవటం, మరి ఆయనకు ఆ స్థాయి అవకాశం వచ్చిందా రాలేదా, జగన్మోహన్ రెడ్డి గారు అంత యాక్సెస్ ఇచ్చారా ఇవ్వలేదనేది పక్కన పెడితే ప్రస్తుతం చూస్తే 2024 ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ 2024 సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అంటే సత్తెనపల్లి నుంచి 3 సార్లు పోటీ చేస్తే ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. రేపల్ నుంచి 3 సార్లు పోటీ చేస్తే ఫస్ట్ సారి ఎమ్మెల్యే 2 సార్లు ఓడిపోయారు. 6 సార్లు పోటీ చేశారు తన రాజకీయ జీవితంలో, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాయిస్ ఆఫ్ వైసీపీ ఎవరంటే మళ్ళీ అంబటి రాంబాబు గారి. పార్టీ పెట్టిన మొదట్లో
ఆయన గలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా వినిపించాడు. ఆయన గలాన్ని ఆ పార్టీ తరపు నుంచి ప్రజల్లో మళ్ళీ ఈరోజు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బలంగా వినిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి ఆయనతో ఉన్నటువంటి హేమాహేమీ నాయకులు, ప్రత్యేకించి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరో కూడా ఈరోజు బలంగా గొంతు ఎత్తి వినిపించే పరిస్థితి లేదు. చాలామంది కేసులు ఊబిలో చిక్కుకొని పోయారు. చాలామంది అరెస్టుల భయంతో మరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం. కానీ ఈయన మాత్రం అలా కాదు. అంబటి రాంబాబు గారు ఈయన ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అయిన. సో ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళలో చాలామంది రాంబాబు గారి మీద అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అది ఆ సామాజిక వర్గానికి నచ్చక రాంబాబు గారి మీద కొంత వారు యుద్ధం ప్రకటించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గంలో కొంత పర్సెంటేజ్ ఖచ్చితంగా ఈ రోజు కానీ అనుకుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి గొంతుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకనే అదరని బెదరని అంబటి. సో చాలా మంది నాయకులు వారి మీద కేసులు బనాయిస్తారని, వారిని జైల్లో వేస్తారని చెప్పి చాలా భయపడుతూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతోటి ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పనిచేసి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గొంతెత్తే పరిస్థితి లేదు. వైసీపీ కార్యకర్తలకు సంబంధించి వారిని అరెస్టులు జరిగినప్పుడు కానీ, వారు ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ ఆ పార్టీ తరపు నుంచి మాట్లాడే వాళ్ళు ఎక్కడో ఒకరు ఇద్దరు ఉన్నారు. వాళ్ళలో ముందు వరుసలో ఉండేది అంబటి రాంబాబు గారు. ఆయనకి కేసులు భయం లేదు, ఆయన అరెస్ట్ చేస్తారన్న భయం లేదు ఆయనకి. బేసిక్గా చెప్పండి, ముందు చెప్పుకున్నాం మనం, స్వతహాగా ఆయన అడ్వకేట్ ఆయన. సో ఆయనకి లీగల్గా పూర్తిగా విషయ పరిజ్ఞానం ఉంది. ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు అడ్వకేట్గానే అదే ఆయన జీవనాధారం. సో కాబట్టి లీగల్గా ప్రతిదీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎక్కడా కూడా పెద్ద పెద్ద కుంభకోణాలు ఇరుక్కోవటమో లేకపోతే వందల కోట్లు వేల కోట్లు స్కాములు చేయటం కానీ ఎక్కడ కూడా ఆయన యొక్క పొలిటికల్ ప్రొఫైల్ చూసినా, ఆయన కెరీర్ చూసినా ఎక్కడ బహిరంగంగా ఎక్కడ ఆయన అయితే స్కాములు చేయలేదు బహిరంగంగా. సరే, రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి చాలామంది రాజకీయ నాయకులు వారు ఇష్టానుసారంగా కొంత సంపాదించుకునేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూసాము, జరుగుతున్నాయి, గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈయన నేపథ్యం ఏంటంటే తను ఎవరికైనా పని చేస్తే ఏదన్నా చేసి పెడితే వారు ఏదైనా ఇస్తే తీసుకునేటువంటి స్వభావం, కానీ ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసి ఎవరైనా వ్యాపారాలు బ్యాన్ చేయించి వారిని ఒత్తిడి చేసి వారిని అక్రమంగా కేసులు పెట్టి లోపలేయించినటువంటి పరిస్థితులు ఈయన మీద ఇప్పటివరకు అలాంటి ఎపిసోడ్ ఎక్కడ రాలా. ఎవరన్నా స్థానికంగా ఉన్న వ్యాపారులు వారు ఎవరికైతే ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయకుండా ఉంటారో వారు గెలిచిన నేపథ్యంలో, అంటే ప్రతి నియోజకవర్గంలో కొంతమంది వ్యాపారులు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులతో అంటగాగుతూ ఉంటారు. సో అంటగాగేటువంటి క్రమంలో వారి కోసం కొంత డబ్బులు వెచ్చిస్తారు. సో వెచ్చించిన క్రమంలో వారు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వారు ఓడిపోయి అపోజిషన్లో ఉన్నటువంటి మిగతా వ్యక్తులు గెలిచి వారి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ వ్యాపారులు అనగదొక్కుతారు. కానీ ఈయన మాత్రం ఎప్పుడు కూడా వ్యాపారాలు ఆపి వ్యాపారులు అనగదొక్కి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించిన చరిత్ర లేకపోవడం ఏదైతే ఉందో అది ఈయనకి చాలా సేఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన మీద వ్యక్తిగతంగా ఎవరో కూడా ఈయన అరెస్ట్ చేయాలనేటువంటి నినాదం ఎవరు రాష్ట్రంలో తీసుకోవాలి. ఒక కొడాల నాని గారిని ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స జరిగినా ఆయన అరెస్ట్ చేయాలనే డిమాండ్ పెరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. అదేవిధంగా వల్లభనేని వంశీ గారిని ఇంకా కొన్ని రోజులు ఉంచాలి, ఆయన ఏమైపోయినా పర్లేదని డిమాండ్ ఉంది. అదేవిధంగా చాలామంది నాయకులను అరెస్ట్ చేయాలి, ఆఖరికి సాక్షాత్తు మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు మొత్తం పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి బహిరంగంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి జగన్మోహన్ రెడ్డి గారి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లు కూడా మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంత జరుగుతూ ఉన్నా కూడా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయమని చెప్పేసి గొంతెత్తి మాట్లాడేటువంటి వర్గాలు ఎక్కడ లేవు. ఎందుకంటే ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని చంపించలేదు. సో అది క్లీన్ ప్రొఫైల్, ఆయన యొక్క పొలిటికల్ ప్రొఫైల్ క్లీన్గానే ఉందని చెప్పుకోవాలి. కాకపోతే ఆయనకున్నటువంటి ఏకైక మైనస్ ఏంటంటే నోటి దురుసు. అంటే కొన్ని విషయాలు బహిరంగంగా వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆయనకున్నటువంటి నోటు దురుసు ఏదైతే ఉందో కాస్త కొన్ని సందర్భాలు ఆయన స్టేజ్ని తగ్గించిందనే చెప్పుకోవాలి. లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చూసుకుంటే ఒక బొత్స సత్యనారాయణ గారు, ఆ స్థాయి ప్రొఫైల్. ఒక రకంగా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారి కన్నా సీనియర్ అంబటి రాంబాబు గారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏదన్నా కేసుల విషయంలో కానీ ఆయన కనుక జైలుకి వెళ్తే తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు రాంబాబు గారి పేరు రావట్లేదు, బొత్స గారి పేరు వస్తుంది. ఎందుకు రాంబాబు గారి పేరు రావట్లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు అయితే ఉన్నాయి అవి ఆయనకి కొన్ని సందర్భాల్లో ప్లస్. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం ఆయన పెట్టుబడే ఆయన వాయిస్ అని, కొన్ని సందర్భాల్లో ఆయనకు మైనస్ అయిందనమాట. అయితే ఇలాంటి తరుణంలో అంబటి రాంబాబు గారు అంటే ఎక్కడ కూడా వెనకడుగు వేయటం కానీ ఎక్కడ కూడా మాట్లాడేటువంటి క్రమంలో ఇక మళ్ళీ మనం గనక వాయిస్ రైజ్ చేస్తే ప్రభుత్వం నుంచి మనకి ఇబ్బంది ఎదురవుతుంది అనేటువంటి పరిస్థితి ఈయనకు లేదు. దానికి కారణం మిగతా నాయకులు చేసినటువంటి స్కీములు ఏం చేయలేదు, వ్యక్తిగతమైనటువంటి విపరీతమైనటువంటి దోషాలు ఏం చేయలేదు. అలా అని అసలేం చేయలేదని చెప్పుకోవడం లేదు.
2-3 సందర్భాల్లో జనసేన అధినేత మీద నోరు జారినటువంటి సందర్భం ఉంది ట్వీట్ల రూపంలో. సో కాబట్టి అది కూడా గనక లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేటువంటి ఒక అర్హత అంబటి రాంబాబు గారికి ఉండేదనేటువంటిది దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాకపోతే ఆయన మాట్లాడినటువంటి గతంలో మాట్లాడిన మాటలు కానీ లేకపోతే కొన్ని వ్యవహారాలు కానీ ఆయన్ని ఆ పార్టీ పగ్గాలు పట్టుకోవడానికి పూర్తిగా ఆయన అర్హుడా కాదా అనే దాని మీద ఎప్పుడు కూడా చర్చ వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి అదరని బెదరని అంబటేని మనం ఎందుకు అంటున్నాం అంటే ఇప్పటి వరకు కూడా వైసీపీలో చాలామంది వాయిస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఎక్కడన్నా మాట్లాడితే మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారేమో, మేము గతంలో చేసినటువంటి ఏవైతే వ్యవహారాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద అక్రమ కేసులు ఏమైనా బనాయిస్తారేమో అనేటువంటి ఒక భయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. కానీ ఈయనకు ఆ భయం లేదు. ఈయనకు ఆ భయం లేకుండా బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. బహిరంగంగా మాట్లాడడమే కాదు, నన్ను ఎవరన్నా అరెస్ట్ చేసినా నేను సిద్ధంగా ఉన్నాను, నేను దేనికి కూడా భయపడను, ఎక్కడ కూడా వెనకడుగు వేయనని చెప్పేసి అనేక సందర్భాల్లో అంబటి రాంబాబు గారి చట్టం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఆయన్ని అదరని బెదరని అంబటి. ఎందుకంటే వాయిస్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాడు 2014 ఏదైతే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2012 ఆ సమయంలో ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయినటువంటి తరుణంలో అంబటి రాంబాబు గారే ఆ పార్టీకి వాయిస్గా స్టార్టింగ్లో ఎలా ఉన్నారో ఈరోజు కూడా అదే అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనే ఈరోజు ఆ పార్టీకి వాయిస్ ఆఫ్ వైసీపీగా ఉన్నారు. అయితే పేరు నాని గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటారు. అయితే పేరు నాని గారు మాట్లాడేటువంటి మాటలు అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు కంపేర్ చేస్తే పేరు నాని గారు మాటల్లో చాలా వ్యంగ్యం, ప్రతి మాటలో వ్యంగ్యం, ప్రతి మాటలో ఆ పరుష పదజాలం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. అయితే ఈయన కొన్ని సందర్భాల్లో పరుష పదజాలం ఉపయోగిస్తాడు, కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్గా మాట్లాడతారు, చాలా ప్రొఫెషనల్గా. ఎందుకంటే ఈయన 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి నేత. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడం అంటే అంత ఈజీ కాదు. 30 ఏళ్ళు గెలవకుండా తన నియోజకవర్గం కాకుండా వేరే ఇంకొక నియోజకవర్గానికి వచ్చి నిలబడి అక్కడ అప్పటి వరకు కూడా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు ఉన్నటువంటి ఒక స్పీకర్గా పనిచేసినటువంటి ఒక మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి కోడెల శివప్రసాద్ గారి మీద గెలిచారు అంటే ఆ గెలుపు అంత ఈజీగా రాదు. ఆయన కష్టపడితేనే ఆ గెలుపు వస్తుంది. సో కాబట్టి అంబటి రాంబాబు గారిని ప్రస్తుతం వాయిస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీగా అయితే ఆ పార్టీ కూడా గుర్తించిందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన గొంతుక ఈరోజు ఎవరు బలంగా నిలబడుతున్నారంటే అంబటి రాంబాబు గారు. అందుకనే ఆయన్ని అదరని బెదరని అంబటి అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది.